హాయ్ క్యూటీస్, నా పేరు గ్రీష్మ. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లో, కానీ చదువుకోవడం కోసం కెనడాకి వచ్చాను. కెనడాకి వచ్చాక అందరూ అనుకున్నట్టే నేను అన్నిటికన్నా ఎక్కువ మిస్ అయింది హైదరాబాద్ ఫుడ్ని. కానీ కెనడాలో కూడా చాలా టైప్స్ ఆఫ్ క్యూజిన్స్ అవైలబుల్గా ఉంటాయి. నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నా ఛానల్ ద్వారా మీరు ఇద్దరం ట్రై చేద్దాం. ఎవరు ఇలా ఏంటి అని అనుకోకండి. కెనడాలో ఆబ్వియస్లీ చాలా చలిగా ఉంటుంది. రైట్ నౌ ఇలా ఎండ కొడుతుంది, కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఎండ కొట్టిన రోజు ఇంకా ఎక్కువ చలి ఉంటుంది. సో ఈరోజు మనం ట్రై చేయబోయే క్విజిన్ ఏంటంటే చైనీస్ క్విజిన్. ఏంటి చైనీసా, మా గల్లీ దగ్గర 2 ఉంటాయి ఇలా మీరు అనుకోవచ్చు. కానీ ఇండో చైనీస్, ఆథెంటిక్ చైనీస్ చాలా డిఫరెంట్. ఆ డిఫరెన్స్ ఏంటో నేను ఈరోజు మీకు చూపిస్తా. బేసిక్గా ఈ మెన్యూలో చాలా టైప్స్ ఆఫ్ ఇండియాలో ఇలాంటివి మనకు ఎప్పుడు దొరకవు. ఇది ఆథెంటిక్ చైనీస్ అన్నమాట. సో ఇవన్నిట్లో నేను తినగలిగేది ఇది ఒక్కటే అన్న ఫీలింగ్. తనని అడుగుదాం. ఇక్కడ చూడండి, టైప్స్ ఆఫ్ నూడిల్స్, దే మేక్ ఇట్ ఇన్ హౌస్. ఐల్ షో యూ దట్ యాజ్ వెల్. బేసిక్గా 3 ఆర్డర్ ఇచ్చా. ఒకటేమో జ్యూస్, అది చైనీస్ కాదు కదా అనుకోకండి, కాదు, అది కూడా చైనీసే. అది ఇంకా ఒక నూడిల్స్. మెనూలో నేను ఇది చూసినప్పుడు చాలా పెద్ద పెద్ద చికెన్ పీసెస్ ఉండే, అదే ఎక్స్పెక్ట్ చేసా. బట్ ఇది చికెనో కాకో అర్థం కావట్లేదు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? అదేమో లీచీ అండ్ సకురా, ఇదేమో పుల్డ్ నూడిల్స్, ఫ్రైడ్ ఎగ్. ఎంతో క్యూట్ ఉంది కదా బౌల్. ఇప్పుడు హ్యూజ్ టాస్క్ మనకి ఏంటి అంటే ఈ చాప్ స్టిక్స్తో తినాలి. ఎలా తినాలో మీకు ట్రిక్ చూపిస్తాను. మనలో చాలా మందికి చాప్ స్టిక్స్తో తినడం రాదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా పెట్టి ఫోల్డ్ చేయాలి. Fold. So make it like this and fold. So made yourself workable chopsticks. Cute. చిటికలే. స్మెల్ చాలా బాగుంది. సేమ్ ఎల్లిపాయ కారం ఉంటుంది కదా, ఎల్లిపాయ కారం స్మెల్ వస్తుంది. నూడిల్స్ అయితే అండ్ ఇది ఫ్రైడ్ ఎగ్. ఆల్ ది బెస్ట్. తింపేశాడు. చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది. నెక్స్ట్ డిష్ ఏదో తేడాగా ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ బాగుంది, టెక్స్చరే కొద్దిగా వెరైటీగా ఉంది. ఈ కోడిలో ఏ పార్ట్ అర్థం కావట్లేదు. కందలకాయ అంటారు, నీకేంటో తెలుసా? కందలకాయ అంటారు, నీకేంటో తెలుసా? అలా ఉంది. డ్రింక్ చేద్దాం. భలే క్యూట్. చాలా చాలా బాగుంది, చాలా రిఫ్రెషింగ్ ఉంది, సూపర్ ఉంది. ఓన్లీ దీనికోసమే రావచ్చు మళ్ళీ. ఎంత బాగుంది తెలుసా? ఒక రిబ్బన్ తింటే ఒక 10 నూడిల్స్ తిన్నట్టు. ఎంత లడ్డుకుంది. కానీ తింటుంటే అట్లా లేదు, పాస్తాకి నూడిల్స్కి పుట్టిన పిల్లల్లాగా ఉంది. అంటే పాస్తా నుండి మంచి జీన్స్,
నూడిల్స్ నుంచి మంచి జీన్స్ షేర్ చేసుకున్న గొప్పోడు ఈ వీరుడు సూర్యుడు. నేను నవ్వుతాను, మీరందరూ కొంటామరా. సరే చచ్చిపోగలరా. నేను ఆర్డర్ ఇచ్చేటప్పుడే పాప చెప్పింది, పాప నువ్వు చాలా ఎక్కువ ఆర్డర్ ఇస్తున్నావు, ఒక్క మనిషి ఇంత తినలేరు అని చెప్పి పెద్ద పుడింగిలాగా ఆర్డర్ ఇచ్చా. ఎవ్రీథింగ్ ఇస్ బ్లెండింగ్ సో నైస్ టుగెదర్. ఏందన్నా ఇంగ్లీష్ ఎంత పొగిడినా తక్కువే. కెనడా ఉండే వాళ్ళ కోసం లొకేషన్ క్యాప్షన్లో పెడుతున్నా, చూడండి, వచ్చేయండి, ట్రై చేయండి, మేబీ యూ లైక్ ఇట్. దీనికి $10 విచ్ ఈజ్ వర్త్ ఇట్. 10 అంటే అసలు నేను అంత తిన్నా కూడా ఎంత కొంచెం కూడా అయిపోలేదు, కన్నా కడుపు మొత్తం నిండిపోయింది. ఇవి వచ్చిన 2 స్టిక్స్, వీటికి 6లో కనీసం 2 అంత టేస్ట్ కూడా లేదు. నో ఆఫెన్స్. ఇంకా నా వల్ల అయ్యేలాగలేదు. ఇది టేక్అవుట్కి తీసుకెళ్తున్నా, ఇది దారిలో వెళ్ళేటప్పుడు తాగుతా. ఇప్పుడే తిన్నమైపోయి బయటికి వచ్చా. నాకు ఫుడ్ చాలా నచ్చింది బేసిక్గా. సో నేను నచ్చితే ఎప్పుడైనా నేను టిప్ ఇస్తా, అలాగే రివ్యూ కూడా ఇస్తా. ఏం రివ్యూ ఇచ్చానో చూపిస్తా. బాయ్. గతం గత, నిన్న జరిగింది మర్చిపోవాలి, ఈరోజు ఏం చేయాలనుకోవాలి, రేపు ఇంతకంటే మంచి పనులు ఏం చేయాలని ఆలోచించుకోవాలి. సంక్రాంతి శుభాకాంక్షలు.